మాతృదత్తాభ్యుర్మ పితృదత్తాభ్యో ఆచార్యదత్తాభ్యుర్మ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. ప్రతిరోజు కూడా గురువుల మాట ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున కూడా కథ రూపంలో ఒక మంచి మాట చెప్పుకుందాం. ఆ కథ ఏంటంటే, ఒక పెద్ద అడవి ఉన్నది. ఆ అడవిలో ఒక పులి సంచరిస్తూ ఉంది. ఆ పులి నేను తప్ప ఇంకెవరూ నాకు లేరు అనే అహంకారంతో ఉంటుంది. అదే అడవిలో ఆవుల మందలో నుంచి ఒక ఆవు తప్పిపోయి పులి సంచరించే స్థానంలోకి వచ్చిందట. ఎప్పుడైతే ఆ ఆవును చూసిందో ఆ పులి ఆవుని వేటాడటానికి బయలుదేరింది. ఆవు ప్రాణభయంతో పరిగెత్తుతూ దగ్గరలో ఉన్నటువంటి చెరువు ఏదో ఉంటే ఆ చెరువులో దిగి అవతల ఒడ్డుకు వెళ్దామని అనుకున్నదట. ఎప్పుడైతే ఆ విధంగా అనుకున్నదో అక్కడ ఆ ఆవు ఒక బుడుగులో దిగబడిపోయి ఎటు కదలేని పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా ఈ పులి కూడా ఆవును వేటాడుతూ వచ్చింది కాబట్టి ఆ పులి కూడా దిగిపోయింది. పులి కూడా బయటికి రాలేని పరిస్థితి వచ్చింది. ఆ ఆవు ఈ పులికి అందలేదు కనుక ఈ రెండు కూడా కొద్దిసేపటికి తెప్పరిల్లుకొని ఒకటి సంభాషించుకున్నాయట. ఏంటి అంటే, ఆ ఆవు పులిని అడిగింది, నేను ఇద్దరం దిగిపోయాము కాబట్టి నువ్వు ఇంకాసేపటి చనిపోతావు, నీ పరిస్థితి ఏమిటి అని అడిగిందట. ఎవరు నాకు అక్కర్లేదు, నేనే బయటకు వస్తాను అని అన్నదట. మరి ఆ పులి మళ్ళీ ఆవునిడగా, నాకు యజమాని ఉన్నాడు, నన్ను రక్షించడానికి ఆయన వస్తాడు అని చెప్పిందట. అలా కొంత సమయం జరిగేసరికి ఆ యజమాని వచ్చి ఆవుకు తాడు వేసి ఆవును బయటికి లాక్కొని బయటకు రక్షించాడట. తన ప్రాణాన్ని రక్షించాక ఆ యజమానికి తన కృతజ్ఞతగా చెప్పి అప్పుడు ఆ పులితో అన్నదట, నీవు మన ఇద్దరం కూడా సంసారం అనే సాగరంలో ఇక్కడ ఉన్నటువంటి చెరువులో మునిగాము. ఆ బుడుగులో నుంచి బయటికి నువ్వు రాలేకపోయినావు నీ యొక్క అహంకారంతో. నేను నా యజమానిని భగవంతుడైన యజమానిని నేను నమ్ముకున్నాను కాబట్టి ఆయన నన్ను ఒడ్డుకు తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా నువ్వు కూడా ఆచరించు అని ఉపదేశించి తను వెళ్ళిపోయిందట. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.